చాలామంది మీరు ఇంతకుముందు చెప్పారు గ్యాస్ పెయిన్ వస్తూ ఉంటుంది. గ్యాస్ పెయిన్ కూడా ఈవెన్ హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అనే అనుకుంటారు. ఇంకొకటి చాలామందికి లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది అంటారు. అది ఇష్యూ కనిపిస్తే కన్ఫర్మ్‌గా హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం సార్? Madam, if you see just chest pain, in chest pain, out of 100 people, 10 will usually have cardiac problems generally. But if you look at the symptoms and the history, suppose risk factors అనుకుంటాం మనం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి హార్ట్ డిజీజ్కి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, హైపర్ కొలెస్ట్రాలీమియా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిజీజ్. ఎవరికి అయితే ఎలాంటిది హిస్టరీ ఉంది అంతకుముందు వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది అనుకోండి ఆన్ ఎగ్జర్షన్ ఆర్ ఆన్ వాకింగ్. సో ప్రిడామినెంట్లీ దే విల్ హ్యావ్ కార్డియక్ ప్రాబ్లమ్స్. బట్ ఇఫ్ యూ సీ ఎట్ సమ్వన్, ఇప్పుడు ఒక మంచి 30 years ఆఫ్ ఏజ్ ఉన్నారు, ఆయనకి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు జనరల్గా వాళ్ళకి గుండె స్ట్రోక్లు రావడం జరగదండి. రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి ఆల్మోస్ట్ 95% చెస్ట్ పెయిన్స్ విల్ బీ నాన్ కార్డియక్ ప్రాబ్లమ్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి జనరలీ అట్లీస్ట్ 60-70% విల్ హ్యావ్ కార్డియక్ ప్రాబ్లమ్స్ జనరలీ. సార్ ఇంకొకటి, ఒక పర్సన్కి ఈ చెస్ట్ ప్రాబ్లం, చెస్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని తెలిసిన తర్వాత, అంటే మీ టెర్మినాలజీలో, మెడికల్ టెర్మినాలజీలో ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఎంత టైంలో కనుక మనం వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్తే ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ సేవ్ చేయగలం? గోల్డెన్ అవర్స్ అనేది ఫస్ట్ 6 hours అంటాం మనం. వితిన్ 6 hours ఈస్ టేకెన్ యాస్ గోల్డెన్ పీరియడ్. ఇప్పుడు మీకు గుండె స్ట్రోక్ వచ్చింది. గుండె స్ట్రోక్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? మీది గుండెది ఒక రక్తనాళం 100% మూసుకుపోయింది. మూసుకుపోయిన తర్వాత మీరు దానికి ఎంత తొందరగా ఓపెన్ చేస్తారు అంత తొందరగా మీరు గుండెని కాపాడగలం. సో గుండె డ్యామేజ్ పెరుగుతూ వాళ్ళకి స్ట్రోక్తో గుండె డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళు త్వరగా చనిపోతారు అనమాట. సో 6 hours ఈస్ టేకెన్ యాస్ విండో పీరియడ్. బట్ ఎర్లియర్ ద పాసిబుల్. సపోజ్ మీరు వితిన్ ½ an hour చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు వింటా ఉన్నారు, జనాలు చెస్ట్ పెయిన్తో హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసి గుండె మేజర్ హార్ట్ స్ట్రోక్ అంటారు. వాళ్ళు అర్జెంట్గా వితిన్ 10 minutes యాంజియోగ్రామ్ చేసుకొని వాళ్ళు బ్లాకేజ్ ఐడెంటిఫై చేస్తారు, చేసి ఏమంటే స్టంట్ వేసేస్తారు. సో అది మీరు ఎంత తొందరగా చేస్తారు, మీకు అంత తొందరగా మనం గుండెని కాపాడగలం. గుండెని కాపాడుకుంటారు. ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ అంటాం, అది రాదు. మీకు ఫ్యూచర్లో వీటీవీఎఫ్ అంటాం, మీకు అది కూడా ఏది అసలు కాంప్లికేషన్స్ రాదు. సో 6 hours is taken as golden period. But if you can do it as earlier the possible, if you can do it within ½ an hour to 1 hour, it is much more beneficial because it prevents major complications and major life-threatening events in the future. ఓకే సార్, ఇది యాంజియోగ్రామ్ అనేది ఏ సిచ్యువేషన్లో చేస్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఇది చేయాల్సిన నెసిటీ ఉంటుందా? మేడం, అందరికీ మనం యాంజియోగ్రామ్ చేయం. యాంజియోగ్రామ్ ఎప్పుడు చేస్తామంటే మనకి స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది, మీకు గుండెకి బ్లాకేజెస్ ఉండొచ్చు, అప్పుడే మనం చేసుకుంటాం. సో ఇలాంటి ఫస్ట్ మనం సిమ్టమ్స్ బట్టి పోతాం. కొందరు బాగా స్ట్రాంగ్ సిమ్టమ్స్ ఉంటాయి, వేర్ మనకి డౌట్ ఏముంటుంది, ఈకి బ్లాకేజెస్ ఉండొచ్చు సిమ్టమ్స్ హిస్టరీ బట్టి. తర్వాత పరీక్షలు బట్టి చూసుకుంటాం మనం, ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, సిటీ యాంజియోగ్రామ్ కానీ, ఇటువంటివి ఉంటాయి. మనకి ఎక్కడైతే డౌట్ వస్తుందో ఒక మంచికి వెరీ స్ట్రాంగ్ సస్పిషన్ బ్లాకేజెస్ ఉండొచ్చు, అప్పుడు యాంజియోగ్రామ్కి వెళ్తేనే మనకి బాగుంటుంది. యాంజియోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్ టెస్ట్. యాంజియోగ్రామ్లో మనకి బ్లాకేజెస్ ఏర్పడాయి అనుకోండి, మనం దానికి చేయించుకుంటే వాళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఓకే సార్, ఇంకొకటి యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే అందులో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? మేడం, యాంజియోగ్రామ్ టెస్ట్లో కాంప్లికేషన్స్ పెద్దగా ఉండదు. మేబీ 1 కోటి కానీ 1,00,000 మందిలో ఒకరికి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది చాలా 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 రేర్ అనమాట. చాలామంది యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు చనిపోతారు. అది ఎటువంటి వాళ్ళకి గుండె స్ట్రోక్ వచ్చేస్తుంది, వాళ్ళు దానికి ఐడెంటిఫై చేయలేనిపోతారు, లేదంటే డయాగ్నోసిస్ మిస్ అయిపోతుంది ఏదో రకంగా. అప్పుడు దే కమ్ విత్ మేజర్ కాంప్లికేషన్స్. సో వెన్ యూ కమ్ విత్ మేజర్ కాంప్లికేషన్స్, అప్పుడు కొందరు యాంజియోగ్రామ్ చేస్తూ చనిపోతారు. సో అక్కడ బేసికలీ యాంజియోగ్రామ్ చేయడం వలన మీరు చనిపోరు, మీరు కాంప్లికేషన్ చనిపోతారు. ఇప్పుడు ఈ సమయంలో యాంజియోగ్రామ్ ఈజ్ ఆల్మోస్ట్ అ సేఫ్ టెస్ట్. మేబీ 1,00,000 కానీ 1 కోటి మందిలో ఒకరికి కాంప్లికేషన్స్ రావచ్చు యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు, కానీ మామూలుగా 99.99% మీకు ఏం ప్రాబ్లం రాదు. ఇట్ ఈస్ 100% అ సేఫ్ టెస్ట్. బట్ ఆఫ్ కోర్స్ డాక్టర్ మీ రిస్క్ ప్రొఫైల్ చూసుకుంటారు, మీకు అవసరమా కాదా.
అవసరం పడితే కంపల్సరీ చేస్తే మీకు బాగుంటుంది.